భక్తులతో ఏడుకొండలు కిటకిటలాడుతున్నాయి. పెరటాసి మాసం ముగుస్తూ ఉండడంతో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకోవడానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. నిన్న ఒక్కరోజే నడక మార్గంలో 50,000 మంది భక్తులు కొండకు వచ్చారు. తిరుమలలో రద్దీపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి మోహన్ ప్రసాద్ అందిస్తారు. ఓవర్ టు మోహన్. కలియుగ పుణ్యక్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. స్వామివారిని దర్శించుకోవడానికి తండోపతండాలుగా భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. దీంతో తిరుమలలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో ఉన్నటువంటి కంపార్ట్మెంట్లన్నీ కూడా పూర్తిగా నిండిపోయి వెలుపల కిలోమీటర్ల మేర క్యూ లైన్లో స్వామి దర్శనం కోసం భక్తులు వేచి ఉన్నటువంటి పరిస్థితి నెలకొంది. గత 11 రోజులుగా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా గరుడ సేవ ప్రారంభం రోజు నుంచి కూడా తిరుమలలో రద్దీ తగ్గుముఖం పట్టనటువంటి పరిస్థితి. నిత్యం 1,00,000 మందికి పైగా భక్తులు స్వామి దర్శనం కోసం తిరుమలకు తరలి వస్తుండడంతో తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కంపార్ట్మెంట్లు అన్నీ కూడా పూర్తిగా నిండిపోతున్నాయి. ఇవాల్టి రోజున కూడా వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని సర్వదర్శనానికి సంబంధించి 31 కంపార్ట్మెంటు నిండిపోయి వెలుపల దాదాపు 2 కిలోమీటర్ల మేర క్యూ లైన్లో భక్తులు వేచి ఉన్నారు. మరోవైపు కాళీ నడకరకు సంబంధించి కూడా వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో ఉన్నటువంటి 21 కంపార్ట్మెంటు పూర్తిగా నిండిపోయి దాదాపు 3 కిలోమీటర్ల మేర క్యూ లైన్ అంటే నారాయణగిరి ఉద్యానవనం ఏర్పాటు చేసినటువంటి క్యూ లైన్లు అన్నీ కూడా పూర్తిగా నిండిపోయి ఎస్వి మ్యూజియం వరకు కూడా క్యూ లైన్లో భక్తులు వేచి ఉన్నారు. దీంతో దాదాపు 20 గంటల పైగా స్వామి దర్శనం కోసం భక్తులు క్యూ లైన్లలో వేచి ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. నిత్యం స్వామివారిని దర్శించుకున్నటువంటి భక్తుల సంఖ్య కూడా 1,10,000 నుంచి 90,000 మధ్య నమోదవుతుంది. దీంతో గత 11 రోజుల్లోనే రికార్డు స్థాయిలో శ్రీవారిని దర్శించుకున్నటువంటి భక్తుల సంఖ్య 9 లక్షలకు చేరుకుంది. టీటీడీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 11 రోజుల పాటు ఇలాంటి భక్తుల రద్దీ కొనసాగినటువంటి పరిస్థితులు లేవు. తమిళలకు ముఖ్యమైనటువంటి పెరటాసి నెల చివరి శనివారం నిన్నటి రోజున కావడంతో భక్తుల రద్దీ తిరుమలకు కొనసాగుతూనే ఉంది. నిన్నటి రోజు కూడా కాళీ నడక మార్గంలో తిరుమలకు 50,000 మంది భక్తులు చేరుకోవడం, ఇవాల్టి రోజు కూడా అదే స్థాయిలో భక్తులు తిరుమలకు విచ్చేస్తున్నారు. ఇప్పటికే తిరుమలకు కాళీ నడకన 20,000 మంది భక్తులు చేరుకుంటుండడంతో కాళీ నడకకు సంబంధించి క్యూ లైన్లన్నీ కూడా వెలుపలే ఉంటున్నాయి. 11 రోజులుగా కూడా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి బయటకు ఏర్పాటు చేసినటువంటి క్యూ లైన్లు అన్నీ కూడా నిండిపోయి ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. టీటీడీ విఐపి బ్రేక్ దర్శనాలను కూడా పూర్తిగా ప్రోటోకాల్ పరిధిలోని వ్యక్తులకే పరిమితం చేసి ఉదయం వేకువజాము నుంచి కూడా సర్వదర్శనం భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తున్నప్పటికీ కూడా వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోకి క్యూ లైన్లు వెళ్ళనటువంటి పరిస్థితి, వెలుపలే క్యూ లైన్లో భక్తులు వేచి ఉండాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక వాతావరణం కూడా రాత్రి వేళలో చలిగా మారుతుండడంతో చలి తీవ్రత ఎక్కువైనప్పటికీ స్వామివారి భక్తులు స్వామి దర్శనం కోసం అదే చలిలో వేచి ఉండుతూ స్వామి దర్శన భాగ్యం కలిగిస్తే చాలు అన్నట్లుగా కూడా క్యూ లైన్లో వేచి ఉన్నారు. ఇక వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో చేరుకున్న తర్వాతే వారికి ఒక ఆధ్యాత్మిక వాతావరణం వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. అప్పటి వరకు కూడా ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి పరిస్థితి. దీంతో క్యూ లైన్లో వేచి ఉన్నటువంటి భక్తులకు ఎప్పటికెప్పుడు ఆహార పానీయాలు అందించేలా టీటీడీ అధికారులు దృష్టి సారించారు. ఇక వసతి సౌకర్యం దొరకక భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తిరుమలలో కేవలం 50,000 మంది భక్తులకు మాత్రమే వసతి సౌకర్యాన్ని కల్పించేటటువంటి అవకాశాలు ఉండడంతో దాదాపు 1,00,000 మంది పైగా భక్తులు తిరుమలలో వేచి స్వామి దర్శనం కోసం వేచి ఉండడంతో వసతి సౌకర్యం దొరకనటువంటి భక్తులు రోడ్లపైనే సేద తీరుతున్నారు. ఇక లడ్డూ ప్రసాదాలకు సంబంధించి కూడా రికార్డు స్థాయిలో విక్రయాలు జరుగుతున్నాయి. ప్రతినిత్యం 4 లక్షల పైగా లడ్డూ ప్రసాదాలు విక్రయాలు జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ అధికారులు 7 లక్షల లడ్డూలు నిల్వ ఉంచినప్పటికీ ప్రస్తుతం భక్తుల తాకిడి నేపథ్యంలో ఏ రోజుకు ఆ రోజు లడ్డూ ప్రసాదాలు తయారు చేసి విక్రయించాల్సినటువంటి పరిస్థితికి వచ్చేసింది. అయినప్పటికీ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వామి దర్శనం చేసుకున్నటువంటి భక్తులకు సర్వదర్శనం సంబంధించినటువంటి భక్తులకు 4 లడ్లు, నడకదారికి సంబంధించినటువంటి భక్తులకు 5 లడ్లు అందించేలా కూడా టీటీడీ ఏర్పాట్లు చేస్తుంది. దీంతో పోటు కార్మికులపై ఒత్తిడి పెరుగుతున్నప్పటికీ స్వామి ప్రసాదాలకు సంబంధించి కొరత ఏర్పడకుండా టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పుడు మనం శ్రీవారి ఆలయం ఎదుట ఉన్నాం. ఇక్కడ ప్రత్యక్షంగా కూడా చూడవచ్చు వసతి సౌకర్యం దొరకనటువంటి భక్తులు పుష్కరిణిలో స్నానం ఆచరిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. పుష్కరిణి వద్ద వందలాది మంది భక్తులు ప్రస్తుతం స్నానాలు ఆచరిస్తున్నటువంటి పరిస్థితి. వసతి సౌకర్యం దొరకనటువంటి భక్తులు రోడ్లపై రాత్రి సేద తీరుతూ వేకువజామున నుంచి కూడా ఇక్కడ పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఇక లడ్డూ ప్రసాదాలకు సంబంధించి కూడా భారీ రద్దీ కొనసాగుతుంది. స్వామివారిని దర్శించుకొని వెలుపలకు వస్తున్నటువంటి భక్తులంతా కూడా ఈ లడ్డూ ప్రసాద కేంద్రాల వద్దకు వెళ్తుండడం, అదనపు లడ్డూలకు సంబంధించి కూడా పూర్తిగా టీటీడీ విక్రయాలు
సదుపాయాలు నిలిపివేసింది. స్వామి దర్శనం చేసుకున్నటువంటి భక్తులకు మాత్రమే లడ్డూ ప్రసాదాలు అందించేలా కూడా ఏర్పాట్లు చేస్తుండడంతో స్వామివారి అదనపు లడ్డూ కావాల్సినటువంటి భక్తులకు మాత్రం దొరకనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక శ్రీవారిని దర్శించుకొని ఆలయం వెలుపల వచ్చి అఖిలాండం వద్ద మొక్కులు తీర్చుకుంటున్నటువంటి భక్తులు కూడా భారీ సంఖ్యలో ఉన్నారు. ఇక్కడ మనం ప్రత్యక్షంగా కూడా చూడవచ్చు. అఖిలాండం వద్ద స్వామివారికి కొబ్బరికాయలు, కర్పూర హారతులు సమర్పిస్తూ ఉన్నటువంటి భక్తులు భారీగా వస్తున్నారు. ఇదే ప్రాంతం కూడా, ఇక్కడ ఉన్నటువంటి అఖిలాండం ప్రాంతం కూడా భక్తులతో నిండిపోయింది. ఇదే విధమైనటువంటి పరిస్థితి మరో 2 రోజుల పాటు కూడా కొనసాగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. తమిళనాడుకు సంబంధించినటువంటి పెరటాసి మాసం నెల రేపటితో ముగియనుండడం, అదేవిధంగా దసరా సెలవులు, వరుస సెలవు దినాలు కూడా ఉండడంతో భక్తుల రద్దీకి ఇలా 11 రోజుల పాటు కొనసాగిందని చెప్పి కూడా టీటీడీ అధికారులు అంచనా వేస్తున్నారు. రేపటి రోజుకు పరిస్థితి సాధారణ స్థితికి వస్తుందని చెప్పి కూడా టీటీడీ అధికారులు భావిస్తున్నారు. రేపటి నుంచి కూడా భక్తుల రద్దీ తగ్గుముఖం పట్టేటటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా టీటీడీ అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం భక్తుల రద్దీ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో టీటీడీలో ఉన్నటువంటి అధికారులకంతా కూడా సెలవులు రద్దు చేసి పూర్తిగా క్యూ లైన్ మేనేజ్మెంట్పై టీటీడీ ఉన్నతాధికారులు వారిని విధులు నిర్వహించాలని చెప్పి కూడా ఆదేశించినటువంటి నేపథ్యంలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్, అదేవిధంగా ఆలయం, ఇక వెలుపల ఉన్నటువంటి క్యూ లైన్లు నిరంతరం కూడా టీటీడీకి సంబంధించినటువంటి సీనియర్ అధికారుల పర్యవేక్షణలో కొనసాగుతుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వారికి ఎప్పటికప్పుడు అన్నప్రసాదాలు కూడా అందించేలా కూడా టీటీడీ అధికారులు ఏర్పాటు చేశామని చెప్తున్నారు. మరోవైపు గంటల తరబడి క్యూ లైన్లో వేచి ఉన్నటువంటి భక్తులు మాత్రం స్వామి దర్శనం కోసం తాము క్యూ లైన్లో ప్రస్తుతం వేచి ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో మాత్రం సౌకర్యాలు అందలేదంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రస్తుతం భక్తుల రద్దీ దృష్ట్యా తిరుమలలో నెలకొన్నటువంటి పరిస్థితి.